మీడియా మిత్రులందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి, ఆర్టీసీ కార్మికులు ఒకవైపు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తూ ఉంటే వారి సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి ఒక మానవత దృక్పథంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సింది పోయి ఇప్పుడు క్యాబినెట్ నడుస్తూ ఉన్నది. అటు క్యాబినెట్ నడుస్తూ ఉన్నది, ఇటు శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆర్టీసీ కార్మికుడు వారు చేస్తూ ఉన్నారు ధర్నా. ఎందుకు చేస్తూ ఉన్నారు? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో, వారి యొక్క మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 28లో వారు చెప్పినటువంటి అంశాలు ఇది. మీడియా మిత్రులు తీసుకోవాలి దయచేసి. వారు ఏం చెప్పారు? వారి మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం పేజీ నెంబర్ 28 14వ అంశం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది వారి ఇచ్చిన యొక్క మేనిఫెస్టో. అక్కడ ఈ యొక్క సమస్యలపై దగ్గర ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అయిపోయింది, ఇంకా కూడా మా సమస్యలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదన్న ఉద్దేశంతో ధర్నా చేస్తే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇప్పుడే ఒకవైపు ధర్నా జరుగుతూ ఉంటే ఇంకొక వైపు పత్రికా ప్రకటన 23/4/2026 ఇది చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఒకవైపు కార్మికులు తమ సమస్యలపై ధర్నా చేస్తుంటే వాళ్ళని పిలిపించి మాట్లాడించాల్సిన ముఖ్యమంత్రి పత్రిక ప్రకటనలు పెట్టి రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాడు డ్రైవర్లను, కండక్టర్లను. మీరు రాకున్నా సరే మేము సర్వీసులను నెలకొల్పుతామని. ఈ యొక్క బాధతో నర్సంపేట బస్ డిపోలో ఇవాళ అక్కడి యొక్క డ్రైవర్ అయినటువంటి శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య ప్రయత్నం, పెట్రోల్ పోసుకొని నేను చచ్చిపోతా, ఆర్టీసీ కార్మికుల కోసం చచ్చిపోతా, ప్రభుత్వం మాటిచ్చిన మాటల మీద లేదని చెప్పి పెట్రోల్ పోసుకొని తగలబడుతున్న సందర్భంలో, చనిపోతాను ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇవాళ ఆయన పరిస్థితి బాగలేదు. అంటే ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది. వెంటనే క్యాబినెట్లో ఏదైతే అంశాలని పక్కన పెట్టి శంకర్ గౌడ్ మరి ఆత్మహత్య ప్రయత్నం చేసిండు, ఆ సమస్య పరిష్కారాని కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్యాబినెట్లో దాన్ని మొదటి అంశంగా, మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలా. తీసుకోకపోతే మాత్రం రేపటి నుంచి ఆర్టీసీ కార్మికుల ధర్నాలు కాదు, ఈ రాష్ట్రంలోని మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఒక్క ఊర్లో, ఒక్క నియోజకవర్గంలో తిరగనివ్వం. దానికి తిరగనియకుండా కార్మికులంతా నిలదీయాలని చెప్పి సందర్భంగా తెలియస్తాం. ఈ యొక్క అంశానికి పూర్తిగా మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పి మేమంతా మీతో ఉంటాం. ఆర్మూర్ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులతో పాటు ఈ రాష్ట్ర కార్మికులకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి సందర్భం తెలుసు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గుందాయా? అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అయినా దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి లేని విధంగా అటు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని పిలిపించి మాట్లాడింది పోయి పత్రిక ప్రకటన ఇచ్చి మేము రిక్రూట్మెంట్ చేసుకుంటాం, మేము సర్వీసులు నడిపిస్తాం, మేము డ్రైవర్ కండక్టర్ని పెడతామని చెప్పి మాట్లాడతాం. దీని మీద సమానం చెప్పాలి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సమ్మర్ నడుస్తలేదు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సమ్మర్ కొనసాగుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మెల ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ప్రశ్నిస్తే పరేషాన్లు, ప్రశ్నిస్తే కేసులు, మాట్లాడితే కేసులు, నిలబడితే కేసులు. ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వస్తే వాటి పేరు మీద వేధింపులు. అంటే మేము ఏం కొనసాగిస్తూ ఉన్నారు? ఇది చూడండి, మీరు చేసేది ఏం లేదయా, మీరు చేసేది రాకెట్ సైన్స్ కాదయా. ఆ రోజు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఆల్రెడీ. ఏది? ఆగస్టు 2వ తారీఖు 2023 నాడు 4:36 గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రకటించింది. ఒట్టిగానే ప్రకటించలే. దాని తర్వాత వారి యొక్క సమస్యలను ఇగో యాక్ట్ 7 ఆఫ్ 2023 మీడియా మిత్రులు ఫోటో తీసుకోవాలి దయచేసి. యాక్ట్ 7 ఆఫ్
2023, the Telangana State Road Transport Corporation Absorption of Employees into Government Service Act 2023. నువ్వు వీకేదేందా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వే అన్నావు కదా నేను గుంపు మేస్త్రిని. మరి ఈ గుంపుకి ఎందుకు పనిచేస్తలేవు? ఆర్టీసీ కార్మికుల కోసం. ఇది ఒక గుంపే కదా, నేను గెలిపించిన వాళ్ళే కదా, నీకు ఓట్లు వేసిన వాళ్ళే కదా. ఈ యాక్ట్ని గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు యాక్ట్ 2023 అని యాక్ట్ నెంబర్ 2023లో తీసుకురావడం జరిగింది. దాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు. దీన్ని అమలు అయ్యాయా, నువ్వు కొత్తగా జీవో కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా గజెట్ కూడా తెలంగాణ రాజపత్రం, ఇగో ఇది చూడాలి, తెలంగాణ రాజపత్రం అని చెప్పి ద తెలంగాణ గజెట్ పార్టీ 4A ఎక్స్టార్నేటివ్ పబ్లిష్డ్ బై ద అథారిటీ హైదరాబాద్ ఫ్రైడే ఆగస్టు 6, 2023 నాడు రాజపత్రం కూడా వచ్చింది. వీటిని అమలు చేయ బాబు అంటే ఇలా శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువైపు క్యాబినెట్ నడుస్తూ ఉంది, ఇటువైపు ఎంప్లాయీస్ను రిక్రూట్మెంట్ చేయడానికి పత్రిక ప్రకటిస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రులకు నేను హెచ్చరిస్తూ ఉన్నా, ఒకవేళ కనుక మా ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఇదే క్యాబినెట్లో మీరు పరిష్కారం చేయకపోతే ఈ విధమైనటువంటి పత్రిక ప్రకటించి మేము కొత్త డ్రైవర్లను పెట్టుకుంటాం, కొత్త కండక్టర్లను పెట్టుకుంటాం, మీ విధుల నుంచి తొలగిస్తామని చెప్పి కనుక ముందటికి పోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగు తీసి అడుగు పెట్టలేడని చెప్పి ఆర్టీసీ కార్మికులంటే 3 ఫేజ్ల కరెంట్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెలతో పాటు ప్రతినిత్యం ఎక్కడికక్కడ డిపోలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి కర్త కర్మ క్రియలో వారొక భాగం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు కనుక వాళ్ళు ధర్నాలు, రస్తారోకోలు, సకల జనుల సమ్మె చేయకపోతే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఈ రాష్ట్రం తెలంగాణ భారతదేశ పటంలో ఉండేది కాదు. దాంట్లో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయ్యేది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నువ్వు పిసిసి అయి దాని తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవంటే ఈ కార్మికుల రక్తం చెమట ఉన్నదని గుర్తుపెట్టుకో. ఇదే క్యాబినెట్లో నిర్ణయం తీసుకో. మీరు ఆ రోజు మేనిఫెస్టో పెట్టి పేజీ నంబర్ 28లో టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం నీ మేనిఫెస్టోలో పెట్టింది నువ్వు అమలు చెయ్యు. శంకర్ గౌడ్ కుటుంబానికి, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భద్రతను ఏర్పాటు చేయి. ఏ ఒక్క డ్రైవర్, కండక్టర్ చనిపోయినా, ఆత్మహత్యానికి ప్రయత్నం చేసినా, ఆకస్మిక మరణాలు జరిగినా ఈ బాధను తట్టుకోలేక వారు ఎట్లాంటి అభద్రతకు లోనైనా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ జరిగితే మీరే దానికి బాధ్యత అని చెప్పి సందర్భం తెలియజేస్తూ వెంటనే ఇదే క్యాబినెట్లో ఈ క్షణం అక్కడ క్యాబినెట్ కొనసాగుతుంది కాబట్టి దాంట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకోటి, ఆర్టీసీ కార్మికులారా అధైర్యపడకండి, మీకు చేతులు ఎత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. శంకర్ గౌడ్ చేసినటువంటి ఆత్మహత్య ప్రయత్నం ఎవ్వరు చేయకూడదు. ధైర్యంగా ఉండండి. మీకు 60 లక్షల సైన్యం మా కార్యకర్తలకు, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేగా ఆర్టీసీ కార్మికులకు మేమంతా మీతో ఉండి పోరాటం చేస్తాం, మీ వెంటే ఉంటాం, ఎంతవరకైనా తెగిస్తాం. కానీ మీరు మాత్రం శంకర్ గౌడ్ లాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేయొద్దు. మీకు మేముంటాం, మీకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ ఎంబడినే ఉంటాడు. ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారితో పాటు మేమంతా నీతో ఉంటాం. బీఆర్ఎస్ బలగం, ఆర్టీసీ బలగం అనుకొని మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.